శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వివేక చూడమణిలో శంకర్ల వారు ఇంకా ఏం నేర్పిస్తున్నారో చూసుకుంటూ వెళ్తాము. పోయిన వారము ఆయన ఏ విధంగా శృతుల్లో తత్వమసి అని చెప్తున్నారో ఆ విషయం గురించి ప్రతిపాదిస్తున్నారు. వేదము ఏ విధంగా తత్వం అది నువ్వే అని ప్రతిపాదిస్తున్నదో ఆ విషయాన్ని ఇక్కడ మొదలు పెడుతున్నారు. 241 241 శ్లోకం దగ్గర అది బ్రహ్మ ఆత్మ అని రెండుగా ఉంటాయని అనిపిస్తుంది, కానీ అది నువ్వే అని చెప్పాలి. అది వాళ్ళు చెప్తారు, దాందేముంది, వాళ్ళు అది నువ్వే అది నువ్వే అది నువ్వే అని చెప్తారు. ఆ భావము మనసుకి రావాలి. ఆ భావము మనసుకు వస్తే అవును ఆ బ్రహ్మ నేనే, అహం బ్రహ్మ అస్మి అని అనిపించాలి. అంతవరకు ఎన్ని యుక్తులతో ఎన్ని ఉదాహరణలతో ఎన్ని విధాలుగా దాన్ని మనసుకు పట్టేట్టు చెప్పాలో అన్నీ ప్రయత్నం చేస్తారు మన పెద్దలు, మన గురువులు. వేదాల్లో చూపించిన ప్రమాణాల దగ్గర నుంచి మొదలుపెట్టి మనము నిజ జీవితంలో చూస్తూ ఉన్న విషయాల వరకు ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాలన్నిటినీ ప్రతి యుక్తిని ఉపయోగించి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే శృతుల్లో ఆ ఏకత్వాన్నే ప్రతిపాదిస్తుంటారు. శృతి ద్వారా వేదాల ద్వారా ప్రతిపాదించబడే విషయం ఏమి అంటే ఆ ఏకత్వమే. అది నువ్వే, అది నువ్వే అంటే ఆ భావం ఇంకా రాకపోతే ఏ మార్గంలో ఎప్పుడు ఏ క్షణంలో అది తెలుస్తుందో తెలియదు. ఒక క్షణం పడుతుందంతే అని చెప్పారు. దానికోసం తెలిసిన పెద్దలు ఎంతో మంది. ఆ భావం మనసుకి కలగడానికి ఒక క్షణం పడుతుంది. అయితే అక్కడికి వెళ్లేందుకు సాధన మాత్రం అవసరం అవుతుంది. ఏదో ఒక పెద్ద చెట్టుని నరకడానికి ఏదో 100 దెబ్బలు వేస్తే గొడ్డలితో 100వ దెబ్బ దగ్గర ఆ చెట్టు విరిగి కూలుతుంది అనుకోండి. 100 అని మనం అనుకుంటున్నామండి. ఎన్ని దెబ్బలు పడితే అది కూలుతుందో తెలీదు. అయితే అలుపన్నది లేకుండా అనిర్విణ్ణ చేతస ప్రయత్నం చేస్తే ఆ చెట్టు కూలుతుంది. ఈ బ్రహ్మాన్ని పట్టుకోవడం చెట్టు కూలడంతో ఎందుకు ఉదాహరణగా చెప్తున్నామంటే కావాలనే చెప్తున్నాను, తెలిసే చెప్తున్నాను. అశ్వత్థ వృక్షం అని బాగా ఊడలు ఊంచుకుని అది బాగా వేర్లతో అది విస్తరించి వ్యాపించి ఉన్నది. అటువంటి రేపన్నది లేదు అన్న చెట్టు ఒకటి ఉన్నది. మొత్తం సంసారం అసత్. దాన్ని మొత్తమే కూకటి వేళ్లతోటి పెళ్లగించి ముందు దాన్ని జ్ఞానమన్న కత్తితో నరికి తర్వాత దాన్ని కూకటి వేళ్ల నుంచి పెళ్లగించి చూస్తే అప్పుడు నీకు మార్గం ఒకటి కనిపిస్తుంది. ఆ మార్గంలో నుంచి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది అని ఒక మొత్తం అధ్యాయం చెప్పారు కృష్ణ పరమాత్ములు. కాబట్టి అన్ని దెబ్బలు వేయవలసే వస్తుంది. అయితే ఒక యాంగిల్ నుంచి వేస్తాము, వేసి 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 ఇంకా కొంచెం పక్కకు జరిగి ఇంకొక యాంగిల్ నుంచి ట్రై చేసి అట్లా చేయవలసి వస్తుంది. మరి కాబట్టి ఏ దెబ్బకి ఏ దెబ్బ చివరి దెబ్బ అవుతుందో, ఎప్పుడు ఆ అశ్వత్థం అన్న మహావృక్షము ఈ సంసారం అన్న మహావృక్షం కూలుతుందో తెలీదు. అంతవరకు మాత్రం మనం ప్రయత్నం చేయాలి. అయితే కూలే సమయం వచ్చినప్పుడు అది పోయిందంటే మాత్రం పోతుంది, ఇంకా మళ్ళీ తిరిగి రాదు. అది ఒక క్షణంలో జరుగుతుందని పెద్దలు చెప్తారు. ఆ క్షణం కోసం మనం సాధన చేసుకుంటున్నాము. అది ఎన్ని యుక్తులతోటి చేయాలో, ఎన్ని ఉపాయాలతోటి ప్రయత్నం చేయాలో, ఎన్ని మార్గాల్లో ప్రయత్నం చేయాలో అన్ని మార్గాల్లో మన పెద్దలు ప్రయత్నం చేస్తారు. మనకు ఆ ఉపకరణాలన్నీ టూల్స్ అన్నీ ఇస్తారు. చేసేది మాత్రం మనమే చేసుకోవాలి.
వాళ్ళు మనకు వాళ్ళేం చేయరు. మార్గం చూపిస్తారు. ఇదిగో ఇక్కడ కొట్టి చూడు, ఇదిగో కావాలంటే టూల్స్, ఇదిగో గొడ్డలి కావాలంటే చూడు అని అన్నీ ఇస్తారు. మన దగ్గర గొడ్డలి లేదు. ఆ గొడ్డలి లూజ్గా ఉంటుంది, ఆ కర్రకి గట్టిగా తగులుకొని ఉండదు, కొట్టడానికి అంత బలము లేదు, చెయ్యాలన్న ఉద్దేశము లేదు. ఇవన్నీ ఉంటే ఇంక వాళ్ళు ఏం చేయలేరు, కానీ చేయమని మాత్రం చెప్తారు. అది మనము ఇందులో ఇంకా ఎక్కువగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ గురువు గారు ఏం చెప్తున్నారంటే, ఈ మాయ అన్నది మహదాదిగా ఉన్న ఈ కారణము దీని పేరు మాయ. ఇది ఈశ్వరుడి యొక్క ఉపాధి. ఈ కారణం ఉంటే కార్యం ఉంటుంది. ఒక కారణం ఉంది అంటే ఒక కార్యం ఉంటుంది. ఆ కార్యం ఈ జగత్, అదంతా జీవుడి యొక్క ఉపాధి. ఈ జగత్ జన్మించి కదులుతూ ఉన్నది. జగత్ అంటే విశ్వం అని మనం దాన్ని బ్రహ్మాండంగా మాత్రమే చూడవలసిన అవసరం లేదు. జగత్ అంటే నా శరీరం కూడా జగతే. ఎందుకు అంటే జన్మించి గా అంటే గమనం చేస్తూ ఉన్నది, పుట్టి కదులుతుంది. అటువంటిది ఇది నా శరీరము. అందులో కూడా మొత్తం అన్ని బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉన్నాయో నా మనసులో అన్ని లోకాలు ఉంటాయి. అది కార్యము. ఈ మాయ, నాలోని ఈ మాయ దీని అంతటికి కారణము. దీన్ని ఒకవేళ మనము ఈశ్వరుడికి ఈ కారణం అన్నది ఉపాధి, జీవుడికి కార్యం అన్నది ఉపాధి అని చూసామనుకోండి పోనీ. ఇప్పుడేం చేయాలి మనము? ఈ కార్యమన్న వేషాలు, నామరూపాలన్న వేషాలు, హావభావాలన్న దోషాలు, వీటన్నిటినీ ఒకవేళ నిరస్తం చేస్తే, నిరాశం చేస్తే, లేకుండా చేసుకుంటే అప్పుడు జీవుడు లేడు. ఈ మాయని తొలగిస్తే ఈశ్వరుడు లేడు. అప్పుడేమవుతుంది? పరము లేదు, జీవం లేదు, ఇహము లేదు, పరము లేదు, ఉన్నదేమి నువ్వే. తత్ అది నువ్వే, తత్ త్వం అసి అని చెప్తూ ఉంటారు. అదే పనిగా చెప్తుంటారు. ఎన్ని మెథడ్స్ లోనైనా చెప్తారు, ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్తారు. ఇక్కడ ఏదో ఖద్యోతము భాను అనుకోండి, సూర్యుడు మిణుగురు పురుగు, రాజు భృత్యుడు, ఏదో చిన్న నీటి మడుగు పెద్ద సముద్రము, ఏదో పరమాణువు, ఏదో మేరు పర్వతము, ఇట్లా ఒకవేళ ఉంటే వాటిని ఆ రెండు ఒకటే అని ఎట్లా చెప్తాము? తత్వం అని చెప్పలేము. కాబట్టి అవి ఒకటి మరీ చిన్నది, ఒకటి మరీ పెద్దది కాదు, మరీ చిన్న మరీ పెద్ద అని లేదు, ఉన్నదంతా ఒకటది నువ్వే అని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారో అసలు. తర్వాత ఆ ఉదాహరణలు అయిపోయిన తర్వాత శృతి ప్రమాణాలను చూసాం కదా. ఆ రకంగా శృతులు మన వేదాలు చెప్తున్న విషయాలని గ్రహించి ఆ బుద్ధితోటి, ఆ యుక్తులతోటి ఈ కల్పితమైన బ్రహ్మయందే కల్పితమైన ఈ మాయలు, ఈ జగత్తులు, వీటన్నిటినీ నిరాశం చేయడం, లేకుండా చేసుకోవడం కరణీయ ఏవా, చెయ్యవలసిన కర్తవ్యము అని చెప్తూ ఈ రకంగా దృశ్యాన్ని, కనిపిస్తున్న దాన్నంతటినీ సాధు యుక్తి, ఆ చక్కటి యుక్తితో వ్యపోహ్య పక్కకు తొలగించి, పశ్చాత్ ఆ తర్వాత ఏకభావ, ఒక్కటే భావంతో ఉన్నది, ఒకటే అయి ఉన్నది అన్న భావంతో, తయోహో ఆ రెండూ ఒకటే అన్న యుక్తితో ఏదైతే ఉన్న విషయం ఉందో ఆ తత్వం అన్నది, దాన్ని తెలుసుకోవలసి ఉన్నది, అది జ్ఞేయ అని చెప్తూ మళ్ళీ మళ్ళీ అదే చెప్తారు. ఎక్కడ చూసినా అఖండమే, అంతా అఖండమే. అది ఇన్ని రకాలుగా ఖండాలుగా ఉన్నదని అనిపించడము ఆభాస, దాని పేరే అసత్, అదే మాయ అని ఇక్కడ ఇంకా శృతి, వేదాల ప్రమాణం చూపించడం అయిన తర్వాత ఇప్పుడు వ్యాకరణంగా చూపిస్తూ జహత్య, అజహత్య అని పద్ధతులు పెట్టుకుంటే దాన్ని పట్టుకోలేము. ఇప్పుడు ఉభయాత్మికమైన ఒక
పద్ధతిలో ప్రయత్నం చేయొచ్చు అని ఒక దేవదత్తుడు, ఆ దేవదత్తుడు ఈయన అన్న ఉదాహరణతోటి ప్రయత్నం చేశారు. ఈయన అన్న విరుద్ధ ధర్మాలు కాదు, దేవదత్తుడు అన్న విషయం మీద ఫోకస్ చెయ్యి. అది నువ్వే అయి ఉన్నావు కాదు, అది నువ్వు కాదు, ఉన్నావు, దాని మీద ఫోకస్ చెయ్యి. విరుద్ధమైన ధర్మాల్ని ఉభయత్ర హిత్వా వదిలిపెట్టి ప్రయత్నం చెయ్యి అని చెప్తూ మళ్ళీ అఖండ భావం ఎన్ని వందల మహావాక్యాలున్నాయో వేదాల నిండా అన్ని బ్రహ్మ ఆత్మైక్యమే చూపిస్తూ ఉంటాయి. అవి వేరుగా ఉన్నాయని వేదం చెప్పదు, దాన్ని అర్థం చేసుకోవలసి ఉన్నది అని ఇక్కడ బ్రహ్మ ఆత్మ, సదాత్మ, సత్ ఆత్మ అని రెండు, బ్రహ్మ ఆత్మ అని రెండు లేవు. బ్రహ్మాత్మ అన్న సదాత్మ అన్న ఒక్కటే. దాన్ని నువ్వు వ్యాకరణ పరంగా సత్ ప్లస్ ఆత్మ, సదాత్మ, సత్ అని ఒకటి ఉన్నది, ఆత్మ అని ఒకటి ఉన్నది అని నువ్వు రెండు చేసుకుంటే నీకే కష్టం అవుతుంది, అర్థం చేసుకోలేకపోతున్నావు అని అర్థము. బ్రహ్మ వేరుంది, ఆత్మ వేరుంది కాదు, బ్రహ్మాత్మ సదాత్మ అంటే ఒకటి అని అఖండ భావంతో దాన్ని పట్టుకోవలసి ఉంటుంది. మహావాక్యాలు ఎన్నో ఉన్నాయి వేదాల నిండా, వందల కొద్దీ. అవన్నీ అదే కథ్యతే చెప్తూ ఉంటుంది, వేదమంతా అదే మాట చెప్తూ ఉంటుంది, మాట మార్చదు వేదము అని చెప్తూ, కాబట్టి నువ్వు ఆ రకంగా చేసావంటే, నిరస్యం చేసావంటే, లేకుండా చేసుకుంటే, ఈ మాయని తీసి ఆ అసత్తుని పక్కకు తోసి చూసుకుంటే స్వతసిద్ధంగా ఉన్నదేంటో తెలుస్తుంది. నీకిప్పుడు అనిపిస్తున్నదంతా మృషా మాత్రమని తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా మృషా మాత్రంగా మోసం చేస్తున్న ఈ మాయని నువ్వు తీసేసి నీ స్వరూపాన్ని, స్వాత్మను నువ్వు గృహీతం పట్టుకోవలసి ఉంది, నీ స్వాత్మ పట్టుకోవలసి ఉంది, ఈ అసదాత్మ తీసేయవలసి ఉంది. అప్పుడేమవుతుంది, నువ్వు అంత పని చేస్తే బ్రహ్మ అహం బ్రహ్మ అస్మి అని తెలుస్తుంది. పైన ఏం చెప్పారు గురువు గారు, తత్వమసి అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి అహం బ్రహ్మ అని మనకు అనిపించాలి. పెద్దలు చెప్తారు, గురువులు చెప్తారు, వేదాలు చెప్తాయి, భగవంతుడే స్వయంగా చెప్తాడు, అది నువ్వే తత్వమసి అని చెప్తారు. అది విని ఆలోచించుకుని విచారణ చేసుకుని భావన చేసి అనుభవంలోకి తెచ్చుకోవలసి ఉంది. అది ఆ భావన అనుభవంలోకి వస్తే అవును నేనే బ్రహ్మ అని నీకు తెలుస్తుంది. ఇంకా అహం బ్రహ్మాస్మి అన్నాక ఇంక అయిపోయింది అక్కడికి విషయము. కాబట్టి భావన ఎట్లా చేయాలి, తత్వమసి అని అందరూ చెప్తారు, అది నువ్వే అది నువ్వే అది నువ్వే అని చెప్తారు, అది అసలు అది అనిపించదు. ఇప్పుడు ఏం చెయ్యాలి మరి అంటే, దాన్ని భావనలోకి ఎట్లా తెచ్చుకోవాలి అని ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాలు చెప్తారు గురువు గారు. అవి చూసుకుంటూ వెళ్దాం. ఇంతకీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అహం బ్రహ్మ అన్న విషయాన్ని విశుద్ధమైన బుద్ధితో, శుద్ధమైన బుద్ధితో నీలోనే నువ్వు అఖండమైన జ్ఞానంతో విద్ధి తెలుసుకోవలసి ఉంది. పక్కన వాళ్ళు చెప్తారు, చెప్పినంత మాత్రాన నీకు అది అనుభవంలోకి రావాలని లేదు. నువ్వు అది భావించకపోతే నీకు అది అనుభవం అయ్యే అవకాశమే లేదు. మా ఇంట్లో వంకాయ కూర నేను ఎట్లా చేసుకొని తిన్నాను, అది ఎంత బాగుంది అని నేను ఏమైనా వండించి చెప్తాను, మీకేం తెలుస్తుంది, అనుభవంలోకి ఎట్లా వస్తుంది. మీరు దాన్ని యాక్చువల్గా తింటే తెలుస్తుంది, లేకపోతే మీరు దాన్ని భావిస్తే తెలుస్తుంది. మీకు ఇంతకుముందు ఏదో ఒకటి అటువంటిదే వంకాయ కూర తిన్న ఒక రుచి తెలిసి ఉంటే, లేదా నేను చెప్తున్నది మీకు అనుభవంలోకి తెచ్చుకునేందుకు భావన చేసుకునే శక్తి ఉంటే, మీరు భావిస్తే మీకు అది అనుభవం అవుతుంది. నేను కష్టపడి ప్రయత్నం చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా వంకాయ కూర ఎట్లా ఉంది, దాని రుచి ఎట్లా ఉంది, వాసన ఎట్లా ఉంది, దాని రూపం ఎట్లా ఉంది, దాని అవతారం ఎట్లా ఉందని చెప్తాను. మీరు దాన్ని వింటూ విన్నది విన్నట్టే భావిస్తూ ఉన్నారనుకోండి, అది అప్పుడు మీలో అనుభవంగా నిలబడుతుంది, అనుభూతిగా మారి ఉంటుంది. ఆ అనుభూతి, దాని పేరే అనుభూతి. నేను ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మీరు భావించినప్పుడు
అది భూతి అవుతుంది. ఆ భూతినే అనుభూతి అనుకోండి, దాన్నే విభూతి అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. మీరు ఒకవేళ భావించలేకపోతే అది కూడా భూతి అవుతుంది. అయితే ఇక్కడ భూతి అంటేమి బూడిద కుప్ప అవుతుంది. మీరు ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోతే మీ శరీరం బూడిద కుప్పై భూతై విభూతిలాగా అక్కడ పడి ఉంటుంది. మీరు నిజంగా భావించగలిగితే, అహం బ్రహ్మ అన్న భావనను మీరు తెచ్చుకోగలిగితే అది భూతి అవుతుంది, విభూతి అవుతుంది. మీ విభూతి అయి అది అనుభూతిగా ఉండి మీరెవరో, మీ స్వస్వరూపం ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ భావన ముఖ్యము. భావన చెయ్యలేకపోతే నేను చెప్తాను, గురుగారులు చెప్తారు, ఇంకెవరైనా చెప్తారు, ఎంతో మంది చెప్తారు. భావన చేసుకునేందుకు ఉద్దేశం లేకపోతే ఊరికినే విందామంటే మాత్రం ఏమీ రాదు. అయితే భావన చేయడం మొదలు పెట్టగానే వచ్చేస్తుందా ఈ అనుభూతి అంటే ఎప్పటికొస్తుందో తెలియదు. ఇందాక అందుకే అశ్వత్థ వృక్షం గురించి చెప్పుకుంది. ఎన్ని వింటే ఎప్పుడు ఏ క్షణంలో ఆ భావన అనుభూతిగా మారుతుందో తెలీదు. కాబట్టి అంతవరకు సాధన చేయవలసి ఉంటుంది. సాధన 2 స్టెప్స్ లో చేయాలి. ఒకటి, ముందు చిత్తాన్ని, బుద్ధిని శుద్ధి చేయడం కోసం సాధన చేయవలసి ఉంటుంది. బుద్ధి శుద్ధిగా లేదు, కోరికలతోటి కోపాలతోటి ఉన్నది అంటే మాత్రము ఈ ఆత్మభావన కలిగే అవకాశమే లేదు. ఆత్మభావన కలిగే అవకాశమే లేదు. భావించలేకపోతే అది భూతిగా మారదు. కాబట్టి ఫస్ట్ ప్యాకేజ్ మన సాధనలో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే బుద్ధిని శుద్ధి చేయడం. చేస్తే అప్పుడు శుద్ధమైన బుద్ధితో భావించడం మొదలు పెట్టొచ్చు. ఇంకిక్కడి నుంచి చెప్తారు కొన్ని శ్లోకాల్లో. ఆ భావించడం మొదలు పెడితే అది ఏదో ఒక క్షణంలో భూతిగా మారొచ్చు. అది అనుభూతి అయిందంటే, ఆ భావన అనుభవం అయ్యి అది భూతిగా నిలబడిందంటే ఇంకైపోయింది అది విషయము. దానికి ఏం చెయ్యాలని ఎన్నో ఉపాయాలతోటి మన వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఆ శుద్ధమైన బుద్ధి ఉంటేనే ఆ అఖండమైన జ్ఞానము, ఆత్మ జ్ఞానము పట్టుకునే అవకాశం కలుగుతుంది. దానితో ఆ ఆత్మ జ్ఞానంతో భావన చేయడం మొదలు పెడుతుంది, భూతిగా మారుతుంది. అనుభూతి అయి నిలబడిపోతుంది. అక్కడికి వెళ్ళాలి. మనం చేసే సాధనంతా మనం చేద్దాము. ఇంతవరకు మనము భగవద్గీత దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడి దాకా కొద్ది సంవత్సరాలుగా బుద్ధిని సిద్ధి చేసుకునే సాధనలో ఉన్నాము. కోరికల్ని, కోపాలని, తాపాలని, మోహాలని, మనసు చిన్నబుచ్చుకోవడాలని తగ్గించుకుంటూ చిత్తాన్ని సిద్ధం చేసుకుంటూ వచ్చాము. కొద్ది సంవత్సరాల కింద వరకు ఉన్నట్టు ఇప్పుడు లేదు మనసు. ఇప్పుడు కొంచెం నిశ్చలంగా ఉంది. అప్పుడప్పుడు కదులుతుంది. మళ్ళీ దాన్ని వెంటనే తీసుకొచ్చి కూర్చోబెట్టే స్థితిలో ఉన్నాం మనము. కాబట్టి ఇప్పుడు అఖండ బోధ, అఖండ జ్ఞానాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఇటు భగవంతుడు భగవద్గీత ద్వారా, మిగిలిన గురువులందరూ వ్యాసుల వారి దగ్గర నుంచి శంకర్ల వారి వరకు, మధ్యలో వాల్మీకి మహర్షి కూడా, వీళ్ళందరూ ఇదే విషయాన్ని చెప్తుంటారు. ఆత్మారామత్వం ఏ విధంగా సాధించాలి అని. దానికి మనము దృఢమైన స్థిరమైన వ్రతంతో కూర్చున్నాము. ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే, మృత్కార్యం సకలం ఘటాది సతతం మృన్మాత్రం ఏవ అభితః తద్వత్ సత్ జనితం సత్ ఆత్మకం ఇదం సత్మాత్రం ఏవ అఖిలం. యస్మాత్ నా అస్తి సతః పరం కిమపి తత్ సత్యం సహ ఆత్మా స్వయం తస్మాత్ తత్వమసి ప్రశాంతం అమలం బ్రహ్మ అద్వయం యత్పరం. మళ్ళీ మృత్కార్యం గురించి చెప్తున్నారు మన గురువు గారు. ఈ మృత్కార్యం, మృత్పిండం, మృణ్మయము, మృణ్మాత్రము, ఇదంతా మనకు ఛాందోగ్యోపనిషత్తులోని విషయమే. ఉద్దాలకుల వారు ఆయన కొడుకు శ్వేతకేతుతో చేస్తున్న సంభాషణ, కొడుకు ఆయన నేర్పిస్తున్న ఆత్మజ్ఞానం గురించిన విషయాల్లో ఉంటాయి.
వచ్చే వారం బహుశా ఆ చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు శ్వేతకేతు మాట్లాడుకుంటున్న ఆ కాండమంతా చదువుకుందాము. కొద్ది రోజులు పడుతుందో, ఒక రోజు పడుతుందో ఇంకా చెప్పలేం మనము. వచ్చే వారం మాత్రం అది చూసుకుంటూ వెళ్దాము. అప్పుడు ఈ మృత్కార్యం గురించి ఇంకా కొంచెం లోతుగా ఉపనిషదంతర్గతమైన విషయాన్ని తెలుసుకుందాము. ఇక్కడ గురువు గారు చెప్పింది చూద్దాము. ఇక్కడి నుంచి ఉంటుంది కొద్ది శ్లోకాల్లో, ఒక 10-12 శ్లోకాల్లో ఆ ఆత్మభావాన్ని ఎట్లా భావించాలి, ఎట్లా భావించాలని వాళ్ళు చెప్తారు. మనం భావించడానికి ప్రయత్నం చేయొచ్చు. అది అనుభవంలోకి రావడమే తరువాయి మనకు అనుభూతిగా మిగిలాలి. మనము అనుభవం అంటే అనుభవించడానికి కూడా ఉండాలి. అనుభూతికి ఇంకా అనుభవించేవాడు, అనుభవించబడేది, అనుభవించడం అన్న విషయం ఇవన్నీ ఉండవు. అనుభూతిగా మిగిలిపోయింది అనుకోండి, అయిపోయింది. అక్కడికి వెళ్ళాలి మనము. ఈ మొత్తం త్రిపుటులను దాటాలి. ఏది జ్ఞాన జ్ఞేయ జ్ఞాతృ రూపాలుగా ఉన్న త్రిపుటితో సహా మొత్తాన్ని పక్కకి త్రోసి అది కూడా దాటి భావన, మళ్ళీ భావ్యము, భావము, భావకుడు అన్న త్రిపుటి కూడా దాటి అనుభూతిగా మిగలడం దగ్గరికి వెళ్ళాలి మనము. దానికి ప్రయత్నం చేద్దాము. ఆయన ఏం చెప్తున్నారంటే, మృత్ కార్యం, మట్టితోటి తయారైన కార్యం, ఘటముక కుండ, అదొక కార్యం. క్రియ జరిగితే దానివల్ల ఒక కార్యం బయటపడుతుంది. దాంతో పాటు ఏదో ప్లేట్ అనుకోండి, ఏదో గ్లాస్ అనుకోండి, ఇంకేదో దేవుడి బొమ్మలు అనుకోండి, ఆడుకునే పిట్ట బొమ్మలు లాంటివి అనుకోండి, ఏవో ఒకటి. ఆ మట్టి ఉందంటే దాంతో ఎన్నైనా రూపాలు తయారు చేయొచ్చు. అవి ఆ సకలం మొత్తము సతతము ఎప్పుడైనా సరే, ఈసారి మట్టితో తయారు చేస్తే ఇప్పటికి మట్టిలాగా ఉంటుంది, తర్వాత అది బంగారం అవుతుందని చెప్పలేము. అది ఎప్పుడూ మట్టితో తయారు చేసిన వస్తువు, ఆ కార్యము, కుండ మొదలైనవి మట్టితోటే ఉంటాయి. అవి అభితః అంతటా మట్టితోటే ఉంటాయి. అంటే మట్టితోటి మనం ఒక కుండ తయారు చేస్తే లోపల మట్టి ఉంటుంది, బయట బంగారం ఉంటుందని చెప్పలేం కదా. మట్టితోటి తయారు చేస్తే మొత్తం అంతటా అభితః, అంతటా ఎల్లప్పుడూ, అభితః సతతం, మొత్తం సకలం, అంతటా మొత్తము ఎల్లప్పుడూ మట్టే ఉంటుంది. కాబట్టి మనకు అర్థమైందేమి, ఆ కుండ మొదలైన మొత్తం రూపాలు మృన్మాత్రం ఏవా, మట్టి మాత్రమే. మట్టితోటి తయారైన రూపాలు ఎన్నైనా ఉండొచ్చు, ఆ రూపానికి మనం పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ ఆ రూపాలు, నామాలన్న వేషాలు కాదు. కానీ అసలు వస్తుతః వాస్తవికంగా యథార్థంగా ఉన్నదేమి మట్టే. అంతటా అభితః మట్టే, సతతం ఎల్లప్పుడూ మట్టే, సకలం మొత్తము మట్టే. అట్లానే తద్వత్, అదే విధంగా సత్ నుంచి జనితం పుట్టిన ఇదం అఖిలం మొత్తం ఎన్ని రూపాలుగా నామాలుగా ఉన్నా ఆ వేషాలని పక్కన పెడితే మిగిలిందేమి, సదా ఎప్పుడు సత్ ఆత్మకమైన, సత్గానే ఉన్న, సత్తాత్మకం అంటే ఏమి, అభితః అంతటా, సతతం ఎల్లప్పుడు, సకలం మొత్తము సత్ ఆత్మకమై ఉన్నవి. అఖిలమన్నీ సత్ మాత్రమే. సత్తులో నుంచి జన్మించాయి. దాని చుట్టూరు, దాని లోపల, దాని పైన ఎల్లప్పుడూ మొత్తము ఉన్నది సత్తే. అన్నీ అటువంటివే మొత్తము అయినప్పుడు అది సత్ కాకుండా పోయేదేమి, ఉన్నదంతా సత్తే అయినప్పుడు. వేరు వేరు రూపాల్లో కనిపిస్తుంది, కానీ ఉన్నదైతే అదే సత్పదార్థం. వేరు వేరు రూపాల్లో కనిపిస్తే కనిపించింది మొత్తం అంతా మట్టి పదార్థం. అదే విధంగా అదెట్లా ఉంటుందో ఇది అట్లా ఉంటుంది. అదొక రూల్ ఇదొక రూల్ ఉండదు కదా. కాబట్టి యస్మాత్, ఏ కారణానికైతే సతః సత్తుకు పరంగా వేరేగా కిమపి ఏమీ నాస్తి లేదు,
తత్ ఆ పదార్థము సత్యం, అది సత్తుకు వేరేగా ఏమీ లేదు కాబట్టి అంతా సత్యం. సహ అదే ఆత్మ స్వయం, అదే ఆత్మ. తస్మాత్ కాబట్టి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రశాంతము ఎక్కువ తక్కువలు ఉంటేనే అశాంతులు ఉండేది. ఎక్కువ తక్కువలు ఉండడానికి రెండు లేనే లేవు, ఉన్నది ఒకటే కాబట్టి శాంతమే ఉంటుంది. అమలము వేరే ఇంకేమైనా ఉంది, అది ఇందులోకి వచ్చి కలిసింది అంటే ఇంప్యూరిటీస్ ఉండొచ్చు. ఉన్నది ఒకటే అయితే ఇంప్యూర్ ఉండే అవకాశమే లేదు, ఉన్నది ఒకటే అయితే. కాబట్టి అది అమలము. అది రెండు లేవు కాబట్టి అది అద్వయము. అటువంటి ఎత్తి ఏదైతే ఉందో ఆ పరం బ్రహ్మ తత్ అది త్వం నువ్వే అసి అయి ఉన్నావు. రెండు లేనప్పుడు అది వేరేగుంది, నువ్వు వేరేగున్నావా? రెండు లేవని చెప్తున్నప్పుడు అది నువ్వే. అందుకనే మృత్ కార్యం సకలం ఘటాది సతతం మృన్మాత్రం ఏవ అభితః తద్వత్ సత్ జనితం సత్ ఆత్మకం ఇదం సత్ మాత్రం ఏవ అఖిలం యస్మాత్ నాస్తి సతః పరం కిమపి తత్ సత్యం సహ ఆత్మా స్వయం. తస్మాత్ తత్వమసి ప్రశాంతం అమలం బ్రహ్మ అద్వయం యత్ పరం. మరివన్నీ ఉన్నాయని అనిపిస్తుంది కదండి. మట్టి అయినా కూడా కుండలు, తపేళాలు, ఏవో బాణలు, ఏవో బొమ్మలు అన్నీ ఉన్నాయని అనిపిస్తుంది కదండి. అనిపిస్తాయి పట్టు. దాని గురించి చూద్దాం. అనిపించడం ఏంటో చూద్దాం పట్టు. నిద్రా కల్పిత దేశ కాల విషయ జ్ఞాత్రాది సర్వం యథా మిథ్యా తద్వత్ ఇహ అపి జాగ్రతి జగత్ స్వ అజ్ఞాన కార్యత్వతః యస్మాత్యేవం ఇదం శరీర కరణ ప్రాణ అహం ఆది అపి అసత్. తస్మాత్ తత్వమసి ప్రశాంతం అమలం బ్రహ్మ అద్వయం యత్పరం. ఇక్కడ ఆయన ఎన్నిసార్లు తత్వమసి తత్వమసి అంటారో అన్నిసార్లు ఆయన ఎందుకన్నారంటే, ఛాందోగ్యోపనిషత్తులో కూడా మన ఉద్దాలకుడు శ్వేతకేతు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఉద్దాలకుల వారు ప్రతి అధ్యాయం చివర్లో కాబట్టి తత్వమసి అని చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తారు, కాబట్టి తత్వమసి అని చెప్తారు. అదే పద్ధతిలో మన గురువు గారు ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, నిద్ర చేత నిద్రపోయామనుకోండి, ఏదో కళ వచ్చింది. ఆ నిద్రలో కల్పించబడ్డ కళలో కల్పించబడ్డ ఏవో దేశాలు ఉంటాయి, ఎక్కడికో వెళ్ళాము, ఏవో కాలాలు, ఇంతకు ముందో వెనకాలో ఎప్పుడో ఏవో విషయాలు ఉంటాయి. ఏదో తెలుసుకునేవాడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు వాడు. ఆదిగా ఏవో ఉంటాయి ఆ సర్వం. అవన్నీ యథా ఏ విధంగానైతే మిథ్యా, నిద్రలే చూస్తే లేవు కదా, తద్వత్ అట్లానే ఏదో నిద్రపోయినప్పుడు కళల్లో ఏవో దేశాలు, కాలాలు, విషయాలు, వీటన్నిటిని తెలుసుకునేవాడు ఇవన్నీ కాదు. జాగ్రత్త మేలుకున్నప్పుడు కూడా ఈ జగత్ కూడా తద్వత్ అదే విధంగా ఇహ ఇక్కడ స్వ అజ్ఞాన కార్యత్వతః నీ సొంత అజ్ఞానం వల్లే, దాని కార్యమే, కారణము అజ్ఞానము మాయ, కార్యము ఈ జగత్తు. ఇంకింతే విషయము. మాయ కారణము, అది ఈశ్వరమై ఉన్నదని అనుకుంటాము, భగవంతుడు అనుకుంటాము. కార్యము ఈ జగత్ జీవుడు అని అనుకుంటాము. ఈ జగత్తంతా ఉన్నది జీవుడున్నాడు, ఆ మాయ అంతా ఉన్నది ఈశ్వరుడున్నాడు అని అనిపించేది మొత్తము ఆ మాయ అయినా ఈ జగత్ అయినా అదంతా కలలో కల్పించుకున్న విషయాల్లాగానే
ఇప్పుడు నువ్వు మేలుకుని కూర్చుని చేస్తున్న పనులు కూడా మిథ్యలే. మిథ్య అంటే ఆభాస, ప్రతిఫలిస్తున్నాయి. బ్రహ్మంలోనే బ్రహ్మమయమైన ఇవన్నీ అందులోనే ప్రకాశిస్తున్నాయి. కలలో కనిపిస్తున్న దేశకాల వస్తువుల్లాగా, స్పేస్ టైం ఆబ్జెక్ట్స్ లాగా. మళ్ళీ త్రిపుటి. ఆ త్రిపుటి దాటితే గాని, ముందు ద్వంద్వాలు దాటితే గాని త్రిపుటి దాటలేము. అది బాధ. యస్మాత్ ఏ విధంగానైతే ఇదం ఇదంతా ఈ శరీరము, అందులో ఏవో కరణాలున్నాయి, అంతఃకరణాలు మొదలైనవన్నీ, ఏవో ప్రాణాలున్నాయి, పంచప్రాణాలు, త్రికరణాలు, పంచప్రాణాలు, అహం నేను, ఆది అపి, ఇవన్నీ కూడా అసత్. అవన్నీ కూడా ఎందుకు అసత్? మారుతూ ఉన్నాయి. ఒకసారి ఉంటాయి, ఒకసారి ఉండవు. అవన్నీ ఏదైనా ఉంటే నువ్వు అనుకుంటే ఉంటాయి, లేకపోతే లేదు. నువ్వు కళ్ళు మూసుకుంటే కనిపించవు, నువ్వు చూడకపోతే నీకు తెలియని కూడా తెలియదున్నావని. అటువంటివన్నీ అసత్. అవన్నీ నువ్వు మేలుకున్నప్పుడు ఉన్నాయనుకుంటున్నావు, నువ్వు నిద్రపోతే ఒకటి లేవు. ఆ రకంగా ఉన్నాయా లేవా ఒకసారి ఆలోచించుకో. అసలు తప్పకుండా ఉన్నదేమి? తస్మాత్, కాబట్టి ప్రశాంతం, అమలం, అద్వయం అయిన ఏ పరబ్రహ్మమున్నదో తత్, అది త్వం అసి, నువ్వే అయి ఉన్నావు. నువ్వే అయి ఉండి నీ మాయతోటి నువ్వే ఈశ్వరుడివయ్యి, అది కారణంగా ఈ కార్యమైన జగత్తునంతా నువ్వే తయారు చేసుకుని నువ్వే చూసుకుంటున్నావు. ఆ చూసే ద్రష్టవి, సాక్షి మాత్రమైన అఖండ జ్ఞానానివి నువ్వే. ఆ విషయం తెలుసుకో. నిద్రాకల్పిత దేశకాల విషయ జ్ఞాత్రాది సర్వం యథా మిథ్య తద్వత్ ఇహ అపి జాగ్రతి జగత్ స్వ అజ్ఞాన కార్యత్వతః యస్మాత్ ఏవం ఇదం శరీర కరణ ప్రాణ అహం ఆది అపి అసత్ తస్మాత్ తత్వమసి ప్రశాంతం అమలం బ్రహ్మ అద్వయం యత్పరం. యత్ర భ్రాంత్యా కల్పితం యత్ వివేకే తత్ తన్మాత్రం నయేవ తస్మాత్ విభిన్నం. స్వప్నే నష్టం స్వప్న విశ్వం విచిత్రం స్వస్మాత్ భిన్నం కిం ను దృష్టం ప్రబోధే. యత్ర, ఎక్కడైతే భ్రాంతి చేత కల్పించుకున్నది ఆ మొత్తం విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వివేకం కలిగితే, నీకు మెలకు వస్తే, నిద్రపోతున్నప్పుడు భ్రాంతి చేత నిద్రలో నువ్వు కల్పించుకున్నవన్నీ తెలివి రాగానే అవన్నీ ఏమైపోయాయి? నీలో లయమైపోయాయి. సత్ తను మాత్రం, అది దాని మాత్రంగా ఉండిపోయింది కదా, దానికి భిన్నంగా ఉన్నాయా? అవన్నీ లేవు కదా, అదే అయి ఉన్నది. నిద్రపోతున్న సమయంలో అందులో నుంచే ఎన్నో వస్తువులు, దేశాలు, మనుషులు, రూపాలు, విషయాలు చాలా ఉన్నట్టు అనిపించినవి మెలకు వచ్చిన తర్వాత ఎక్కడ పోయాయి? అన్ని అదే అయి అక్కడే ఉన్నాయి. తత్ విభిన్నంగా, తస్మాత్ దానికి విభిన్నంగా నయేవ, లేనే లేవు కదా. అట్లానే ఏదో స్వప్న విశ్వం మొత్తం, స్వప్నంలో నువ్వు కన్న విశ్వం అంతా, విచిత్రమైన వింతలన్నీ, కలలో కనిపించినవన్నీ, ఆ దృష్టమైనవన్నీ ప్రబోధే, మెలుకున్నప్పుడు మొత్తం నష్టమైపోలేదా? స్వప్నంలో నువ్వు కన్న స్వప్న విశ్వమంతా, విచిత్రమైన విశ్వమంతా మెలకువలో ఏమైంది? నష్టమైపోలేదా? నష్టమై ఎక్కడికి పోయిందది? ఎక్కడికి పోలేదు. స్వస్మాత్, నీకు భిన్నంగా కిమ్ను ఉందా ఏమి? నువ్వు కలగంటున్నప్పుడు నీలో నుంచి బయటకు వచ్చినవన్నీ, నువ్వేవో వచ్చాయనుకొని చూసుకుని అనుభవించినవన్నీ నీకు మెలకు వచ్చినాకేమయ్యాయి? నీకు వేరుగా ఉన్నాయా? అక్కడే ఉన్నాయి, నువ్వే అయి ఉన్నాయి. అవి నీలోనే ఉన్నాయి, నీకు భిన్నంగా లేవు. అట్లానే ఈ జగత్తు మొత్తము
यत्र भ्रान्त्या कल्पितं यत् विवेके तत् तन्मात्रं न एव तस्मात् विभिन्नं स्वप्ने नष्टं स्वप्न विश्वं विचित्रं स्वस्मात् भिन्नं किं नु दृष्टं प्रबोधे जाति नीति कुल गोत्र दूरगं नाम रूप गुण दोष वर्जितं देश काल विषय अतिवर्ती यत् ब्रह्म तत् त्वमसि भावय आत्मनि। జాతి జన్మ, ఆ జన్మలో ఏవో చేసిన నీతులు, కులాలు గోత్రాలు, వీటన్నిటికీ దూరంగా ఉన్నది. ఇవన్నీ ఏమి జాతి నీతి కుల గోత్రాలన్నీ ఏమి స్థూలంగా ఉన్న వస్తు విశేషాలు. నేను ఎక్కడ పుట్టాను, నా నీతేమి, నా గోత్రమేమి, కులమేమి, ఇవన్నీ పైవన్నీ స్థూలమైన విషయాలు. వాటన్నిటికీ దూరమైంది ఒకటి ఉన్నది. ఈ స్థూలంగా కనిపించే జన్మకి, శరీరానికి, వాటికి, ఇదిగో ఈ కులంలో పుట్టడం, ఇటువంటి వాటికి, ఆ పుట్టిన జాతికి ఒక నామం, ఒక రూపం ఉంటుంది. జాతి జన్మించాలంటే ఒక రూపం ఉంటుంది. ఆ రూపం ఉంటే దానికో నామం పెడతారు, ఒక పేరు పెడతారు. ఈ రూపంలో ఉన్నదానికి కొన్ని గుణాలు ఉంటాయి. ఇటువంటివన్నీ దోషాలు. ఎందుకు దోషాలు? ఎందుకు అంటే అవన్నీ పాపాలు, పతన కారణాలు, మార్పులతోటి ఉన్నవి. ఎగుడు దిగుడుగా, ఎక్కువ తక్కువగా ఉంటాయి. అవి ద్వంద్వాలతోటి ఉంటాయి, చేస్తుంటాయి. ఇటువంటి దోషాలన్నిటినీ వర్జితం, వదిలించి ఉన్నది. ఇటువంటి మొత్తం దోషాలను వదిలేసి ఉన్నది దూరంగా అదొకటి ఉన్నది. అది దేశ కాల విషయ అతివర్తి. దేశము, కాలము, విషయాలు, టైం, స్పేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అన్న మూడు త్రిపుటులకు, మూడు విషయాలకు, త్రిపుటికి అది అతివర్తి, దాటిపోయి ప్రవర్తిస్తుంటుంది. అది అటువంటిది యత్ బ్రహ్మ ఉన్నదో తత్, అది త్వమసి, నువ్వే అయి ఉన్నావు. అదొకటి ఉన్నది, అదొకటి ఉన్నదంటే ఏంటో అనుకుంటున్నావు, అది నువ్వే. ఈ విషయాన్ని ఆత్మని, నీలోనే నువ్వు భావయ, భావించు. జాతికి, నీతికి, కులాలకు, గోత్రాలకు, ఈ విషయాలైన స్థూలం అయిన వస్తువులకు, నామాలకు, రూపాలకు, గుణాలకు, ఇటువంటి దోషాలన్నిటికీ, సూక్ష్మమైన వీటన్నిటికీ దూరమైన ఒక వస్తువు. దేశకాల విషయాలన్నవి లేకుండా ఉన్నవి. దేశం అంటే ఇదిగో దేశం ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది. కాలం ఇదిగో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు. ఏదో విషయం అంటే దాని సైజో ఎంతో, ఇంత పొడుగు, ఇంత వెడల్పు, ఇంత లోతు అని ఉంటుంది. హైట్, వెయిట్, లేకపోతే విడ్త్, హైట్, దాని ఇంకేంటో ఆ రకంగా రకరకాలుగా కొలతలతోటి ఉన్నవి. మేయమై ఉన్నవన్నీ అప్రమేయమైన వస్తువు కాదు. అప్రమేయమైన వస్తువు, అనంతమైన వస్తువు. దేశం అంటిదిగో ఇంత, కాలం అంటిదిగో ఇంత అని చూపించాలంటే అది శాంతం, అంతంతో కూడి ఉంటుంది. ఏదైనా వస్తువు అయినా సరే, ఒక విషయము, దానికి ఇంత అని పరిధి ఉంటుంది, దాని అంతం ఉంటుంది. మనము అంతం గురించి కాదు మాట్లాడుతుంది, అనంతం గురించి. ఆ అనంతమైనది ఒకటి ఉన్నది. నామరూప గుణాలన్న దోషాలు లేనిది. జాతి, నీతి, కుల, గోత్రాలన్న విషయాలకు దూరంగా ఉన్నది ఒకటి ఉన్నది. అంటే ఏదో ఉందనుకుంటున్నావు. ఆ అనంతమైన విషయం ఒకటి. దేశకాల విషయాలను దాటిందంటే అనంతమైన విషయం ఒకటి. నామరూప గుణాలు లేనిది అంటే అది నిర్గుణము, నిరాకారమైన ఒక పదార్థము. జాతి, నీతి, కుల, గోత్రాలు లేవు అంటే అది స్థూలంగా కనిపించే వస్తువు కాదు. అది అగ్రాహ్యం, అగోచరం. అది అటువంటి అగ్రాహ్యమైన, అవ్యక్తమైన, అగోచరమైన, అరూపమైన, నిర్గుణతత్వమైన ఒక అపరిమేయమైన అనంత తత్వం ఒకటి ఉన్నది. అది బ్రహ్మ. అంటే ఓహో అదేదో ఉందనుకుంటున్నావు, అదేదో కాదు, నువ్వే. యత్ ఏదైతే ఉందో తత్, ఆ బ్రహ్మ, త్వమసి, నువ్వే. దాన్ని నువ్వు నీలోనే భావయ, భావించు. జాతి, నీతి, కులగోత్ర దూరగం నామరూప గుణదోష వర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మ తత్వమసి
భావయ ఆత్మని. యత్పరం సకల వాగ గోచరం గోచరం విమల బోధ చక్షుషః శుద్ధ చిద్ఘనం అనాది వస్తు యత్ బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. యత్ ఏదైతే పరం శ్రేష్టమైనదో ఉత్కృష్టమైనదో అన్నిటికన్నా గొప్పదో, సకల వాక్కులకు అగోచరమైనదో పట్టుబడదో, ఎన్ని మాటల్లో దాన్ని ఇప్పుడే నేను సరిగ్గా దాన్ని చెప్పలేకపోయాను. పరం అన్నప్పుడు శ్రేష్టం ఉత్కృష్టం సరే, అన్నిటికన్నా గొప్పది అనగానే అంతసేపు నేను ఎందుకు ఆగానంటే అన్నిటికన్నా అంటే మళ్ళీ ఇంకా కొన్ని ఉండాలి. ఇది అఖండమైనది, ఒకటే అనన్యమైనది, ఒకటే అద్వితీయమైనది, ఏకమది, రెండోది లేని విషయము. అన్నిటికన్నా గొప్పదని చెప్పి మళ్ళీ ఏం చేయాలరా, ఇందులో నుంచి బయటపడ్డం ఎట్లా, ఈ వాక్కులో నుంచి అని భయపడ్డాను. వాక్కులకు అది దొరికేది కాదు, దాన్ని ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. కాబట్టి దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవడం కూడా కష్టం. ఎంతో కొంత ఆ విషయాన్ని తెలుసుకుని భావన చేయడం ముఖ్యం. కాబట్టి అది సకలమైన వాక్కులకు అగోచరమైన విషయం. అది అయితే దేనికి గోచరిస్తుంది? విమలమైన శుద్ధమైన బోధ జ్ఞానమనే చూపుకు, ఆ చక్షుషః అది గోచరము. శుద్ధమైన జ్ఞానమనే చూపుకి మాత్రమే అది అందుతుంది, మాటలకు అది దొరికేది కాదు. భావాలకు కూడా అది అతీతమైన పదార్థము. కానీ కనీసం భావన మొదలు పెడితే, అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే అది అనుభూతిగా మారితే సరిపోతుంది. దానికి అసలు ఫస్ట్ స్టెప్ శుద్ధమైన బుద్ధి కావాలి, శుద్ధమైన జ్ఞానము కావాలి. శుద్ధ జ్ఞానం కలిగితేనే ఆ విషయము గోచరమవుతుంది. ఆ వస్తువు శుద్ధ చిత్ఘనం, శుద్ధమైన చిత్ ఘనమైనది, ఘనము దట్టమైన సాంద్రమైన ఘనీభవించిన, శుద్ధమెందుకు మళ్ళీ వేరే వస్తువు అన్నది లేని చిన్మాత్రమది, అది చిన్మాత్రమది. అటువంటి వస్తువు అది అనాది, దానికి ఆది లేదు అంతు లేదు, అది పరిపూర్ణం. అటువంటిది ఒక వస్తువున్నది, అటువంటి ఒక యథార్థమున్నది. వస్తువు అంటే యథార్థమది, వస్తుతః ఉన్న విషయము, యథార్థమైన విషయము ఒకటి ఉన్నది. అది ఎత్తి ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మ అదేదో కాదు, అదున్నదంటే ఏదో కాదు. విమలమైన బోధ అనే చక్షుకే అది గోచరమైనది. సిద్ధమైన జ్ఞానానికే అది పట్టుబడుతుంది. అంటే పట్టుబడేది ఏది? నువ్వే. నీలో ఇప్పుడు ఆ మాయ ఒకటి ఉండడం చేత అపరిశుద్ధంగా కోరికలు కోపాలతో కలుషితమై ఉన్న, కళంకములతో దోషములతో ఉన్న మనసుతో బుద్ధితో నిన్ను నువ్వు పట్టుకోలేవు. ఎందుకు అంటే నీ మనసు బుద్ధి కోరికలతో కూడి ఉండడం చేత, ఆశలతో కూడి ఉండడం చేత దానికి అదే పరిమితులు పెట్టుకోవడం వల్ల అపరిమితమైన అప్రమేయాన్ని తెలుసుకునేందుకు దానికి అవకాశం లేదు. కాబట్టి నీలోనే, నీ వల్లే, నువ్వే, నీదే అయినా నీ బుద్ధి మనసు అన్న వాటితోటి ఏదో క్రియలు చేస్తున్నాను అనుకుంటున్నా, ఆ పరిస్థితిని సిద్ధం చేసుకుంటే దాంతోటే నీలోనే నిన్ను నువ్వే తెలుసుకోగలవు. ఆ విధంగా నీలోనే ఆత్మని, నిన్ను నువ్వే, అది నువ్వే అని తత్వమసి అని భావించడం మొదలుపెట్టు. భావించు. యత్ పరం సకల వాక్ అగోచరం గోచరం విమల బోధ చక్షుషః శుద్ధ చిత్ఘనం అనాది వస్తు యత్ బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. షడ్భిః ఊర్మిభిః అయోగి యోగి హృద్భావితం న కరణైః విభావితం బుద్ధ్యవేద్యం
అనవద్యభూతి యత్ బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. షడూర్ములుంటాయి మనకి. షడూర్ములు, షడ్భిహి ఊర్మిభిహి అంటే 6 ఊర్ములు, అలలు అలలుగా వచ్చి వెళ్లే ఉంటాయని చెప్తారు మన వాళ్ళు. ఆకలి దప్పికలు కూడా అలలాగా వస్తాయి వెళ్తాయి. అట్లానే శోకాలు మోహాలు కూడా అలల్లాగా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. సుఖాలు దుఃఖాలు కూడా అలల్లాగా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. ఈ వస్తూ వెళ్తూ ఉండే 6ని లెక్కబెట్టి మన వాళ్ళు ఈ 6 అలల్లాగా ఉంటాయి. వీటి పేరు షడూర్ములు అని ఒకటి పెట్టారు. ప్రతి దానికి ఒక పేరు పెట్టుకుంటాం, అదే మన కష్టము. పేరు పెట్టుకోవడం వల్ల అందులో నుంచి బయటపడడం తెలియదు. పేరు పెట్టుకుంటాం, ఇంకా దాంతోటి తన్మయమై ఉంటాము, తత్మయమై ఉంటాము. తత్తు పదార్థాన్ని వదిలిపెట్టి ఈ గోలలో పడి నామాల రూపాలతోటి ఈ పేర్లన్నిటి వెంటపడి ఈ మయమై ఉంటాం మనం. తత్మయమై వదిలిపెట్టి వీటితోటి మమత్వం చెంది ఉంటాము. పోనీ వీటిని వదిలిపెడదామా అంటే మరి ఏదో విధంగా అర్థం చేసుకోవడానికి వాక్కులు కావాలి. ఆ విషయం అనుభూతిగా మిగిలిందాక, నాకు నేను అనుభూతిగా మిగిలిందాక అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఏదో విధంగా దాన్ని భావించాలి. భావన కోసం ఏవో ఒక రకమైన వాక్కులు కావాలి, కాబట్టో భాష కావాలి. కాబట్టి ఏదో చెప్పుకుంటున్నాను ఇక్కడ. సరే, ఈ రకంగా షడూర్ములు ఉన్నాయి. ఇటువంటి శోక మోహాలు, సుఖ దుఃఖాలు, ఆకలి దప్పికలు వేటికుంటాయి? మళ్ళీ ఆకలి దప్పిక అన్నది శరీరానికి ఉంటుంది. సుఖము దుఃఖం అన్నది మనసుకుంటుంది. శోక మోహాలు ఆ వెనకాల ఉన్న కారణానికి. ఆకలి దప్పికలు స్థూల శరీరానికి, సుఖ దుఃఖాలు సూక్ష్మ శరీరానికి మనసుకు, శోకమోహాలు కారణ శరీరానికి అని చెప్తారు. ఏదో విధంగా ఇవన్నీ ఉంటాయి. అయితే సూక్ష్మ స్థూల కారణ శరీరాలు మొత్తము అసత్ పదార్థాలను మనం పైనే వివేక చూడమంటే చాలా సుదీర్ఘంగా విచారించి తెలుసుకున్నాము. అటువంటివన్నీ నాకుండవు, వీటికి ఉంటాయి ఈ 3 శరీరాలకి. కాబట్టి వాటితో నేను కూడి ఉండను అయోగి, కూడేదే లేదు. ఈ షడూర్ములతో కూడకుండా ఉన్నది యోగి హృత్, యోగుల యొక్క హృదయాల్లో సంభావింపగలిగేది, భావింపగలిగేది యోగి హృద్ ధ్యాన గమ్యమని మనము శాంతాకారం భుజగశయనం అన్న శ్లోకంలో చదువుకునేది. కరణైహి ఏవో ఉపకరణాలతోటి, టూల్స్ తోటి, ఇంద్రియాలతోటి, మనసుతోటి, అహంకారంతో, వీటితోటి వాటితోటి, వాక్కులతోటి వాటితోటి, వీటన్నిటితోటి విభావితం, గొప్పగా భావించడం అన్నది నా కుదరదు. ఆ యోగ్యత కలిగిన వాడు, చిత్తాన్ని శుద్ధి చేసుకున్నవాడు, బుద్ధి శుద్ధిగా ఉన్నవాడు నిర్మలమైన జ్ఞానంతో వాడి హృదయంలో ఉన్న ఆ విషయాన్ని భావించవచ్చు. ఇంకా ఏదో వేరే కరణాలన్నీ, అంతఃకరణాలు, ఉపకరణాలన్నీ పెట్టుకొని భావిద్దామంటే అది నా కుదరదు. కానీ ఈ విధంగా యోగి అయిన వాడు భావించేదేమి అంటే పైగా అది బుద్ధి అవేద్యం, బుద్ధికి కూడా అవేద్యం. బుద్ధితోటి కూడా దాన్ని తెలుసుకోవడం కష్టం. శుద్ధమైన బుద్ధికి కలిగేదేమి అంటే నిర్మలమైన జ్ఞానం. ఆ జ్ఞానంతో తెలుసుకోవచ్చు, కానీ ఆ జ్ఞానంతో హృదయంలో ఉన్న విషయాన్ని భావించి తెలుసుకోవచ్చు. బుద్ధి మాత్రమే శుద్ధి అయితే ఇంక దాంతోటే వచ్చేసేది ఏం లేదు. దాంతోటి ఈ అనుభూతి రాదు. దానికి ఇంకా మధ్యలో స్టెప్స్ ఉన్నాయి. ముందు బుద్ధిని శుద్ధి చేసుకుంటే దానితో బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానంతో హృదయంలో భావించి తెలుసుకోవచ్చు. అన్ని స్టెప్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా బుద్ధితోటి తెలుసుకునే విషయం కాదు, అది అవేద్యం, తెలియబడనిది. అది ఎటువంటిదంటే ఇంతకి ఏదో విధంగా భావిద్దాము, భావన చేద్దామంటే ఆ భావించబడే విషయం ఎటువంటిదంటే అనవద్య భూతి. అది అవధి లేని, అంతులేని
దోషమన్నది లేది, నిష్కళంకమైన భూతి అది. దోషం ఎందుకు లేదు? మళ్ళీ దోషము లేని నిష్కళంకమైన భూతి, అనుభూతి అది. ఈ భావన చేస్తే వచ్చేది అనుభవం అనుకుంటాము. ఆ అనుభవము అనుభూతిగా మారాలి. ఆ అనుభూతిగా మారినప్పుడు ఏమవుతుంది? అది అనవద్యమవుతుంది. కళంకము లేదు దానికి, ఇంకా దోషం అన్నది లేదు. ఎందుకు? దోషం ఉండాలి, కళంకం ఉండాలంటే, ఇంప్యూరిటీ ఉండాలంటే రెండోది ఉండాలి. ఇంకేదైనా ఉండి ఇందులో కలిస్తే, వేరే ఇంకో వస్తువు ఇందులో కలిస్తే ఇంప్యూర్గా అవుతుంది. వేరేది కలవడానికి ఇంకేమీ ఉండదు. అనుభూతిగా మాత్రం నీకు నువ్వుగా మిగిలిపోతే రెండోది లేదు. కాబట్టి అనవద్యమైన భూతి నువ్వే. భగవంతుడిది గొప్ప భూతి, గొప్ప విభూతి అంటే గొప్ప ఐశ్వర్యం అని మనము అర్థాలు రాసుకుంటే పక్కదారి పట్టిపోతాము. ఎందుకంటే ఐశ్వర్యం కాదు ఇక్కడ ఆయన చెప్తుంది, భూతి, విభూతి. భూతి అనుభూతి చెప్తున్నారు. అనుభూతిగా భావించిన విషయము. భగవంతుడైనా సరే, పోని మనం జ్ఞాన మార్గంలో ఉన్నాము, ఆత్మ జ్ఞాన మార్గంలో ఉన్నాం, ఈ విధంగా చెప్పుకుందాం. భగవత్ జ్ఞాన మార్గంలో ఉంటే పోని, భగవంతుణ్ణి భావన చేసినప్పుడు అది నాలో అనుభూతిగా మిగలడము భూతి. భగవంతుడికి ఉన్న ఐశ్వర్యము గురించి చెప్పుకోవట్లేదు అక్కడ కూడా, అనుభూతిగా అది భగవత్ తత్వం నాలో అనుభూతిగా మిగలడము భూతి. ఇంతకీ ఆ విధంగా అనవద్యమైన నిష్కళంకమైన భూతి ఏదుందో యత్, అది బ్రహ్మ, అదేదో కాదు. తత్ అది త్వమసి నువ్వే. దాన్ని ఆత్మని నీలోనే భావించు, దాన్ని భూతి దాకా తీసుకెళ్ళు. నీలోనే భావించు, దాన్ని భూతి దాకా తీసుకెళ్ళు. ఇంక అక్కడ ఉండిపోతావు. ఇంక అప్పుడు ఉండిపోవడం ఎందుకంటే ఏకమైపోతావు కదా, అనవద్యమైపోయినావు. అనవద్యమైన వస్తువుగా ఆ విధంగా నువ్వు మిగిలిపోతావు. అంతవరకు భావన చెయ్యి. ఎంతవరకు చెయ్యాలండి? అంతవరకు చెయ్యి. భూతిగా మిగిలిపోయిన దాకా చెయ్యి. అదే బ్రహ్మ. భగవంతుడికి అనంతమైన ఐశ్వర్యము, అనంతమైన విభూతులను చెప్పుకుంటాము. ఎందుకు? అంతు ఉండడానికి ఇంకా అది హద్దన్నది లేదు. అపరిమేయమైన అప్రమేయమైన విషయం అది. అంతులేని అనవద్యమైన దోషము లేని అభూతిగా మిగిలిపోయింది. రెండోది లేకుండా ఉన్నదేమి? రెండు లేవు, మూడు లేవు. దానికి ద్వంద్వాలు లేవు, త్రిపుటులు లేవు. ఆ విధంగా ఉండిపోయినదేమి? పరబ్రహ్మము నువ్వే. దాన్ని భావించడం నేర్చుకో. షడ్భిః ఊర్మిభిః అయోగి యోగి హృద్భావితం న కరణైః విభావితం బుద్ధ్యవేద్యం అనవద్యభూతి యత్ బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. భ్రాంతి కల్పిత జగత్ కళాశ్రయం స్వాశ్రయం చ సదసద్విలక్షణం నిష్కళం నిరుపమానం వృద్ధిమత్ బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. భ్రాంతి చేత కల్పించబడ్డ ఈ మొత్తము జగత్తంతా ఒక్క భాగమై ఉంటే, ఏదో మనకు సూక్తంలో చెప్పినట్టు పరబ్రహ్మంలో ఒక్క భాగము ఈ మొత్తం జగత్తు ఆ విధంగా బ్రహ్మాండమంతా వచ్చిందని మనం చదువుకున్నట్టు, ఆ కళగా ఒక్క భాగంగా, ఒక్క పాదంగా, ఇంకా 3 పాదాలుగా పైన ఇంకా చాలా ఉంది, ఒక్క పాదంగా ఈ మొత్తం జగత్తంతా కల్పించబడ్డది మాయగా అని చెప్పుకున్నప్పుడు, ఆ ఒక్క పాదంతో తయారైన ఈ మొత్తం జగత్తంతా ఉంటే, దానికంతటికీ ఏది ఆశ్రయమై ఉన్నదో, ఏది దానికే ఆశ్రయమై ఉన్నదో, దేని మీద ఆధారపడి లేదో, స్వాశ్రయమై ఉన్నదో, సత్తుకి అసత్తుకి విలక్షణంగా ఉన్నదో, సత్ అని ఉంది అంటే అసత్ అని ఒకటి ఉంటుంది. ఏదో మారకుండా ఉన్న ఈ మొత్తం కారణం ఉందనుకోండి, మారుతూ ఉన్న అసత్ జగత్తు ఉందనుకోండి, ఆ విధంగా సదసత్తుకి విలక్షణంగా అనుకున్నప్పుడు ఏదో అసత్తుగా మారుతూ ఉన్న ఈ మొత్తం జగత్తంతా ఉందనుకుందాము. దాని వెనకాల మారకుండా ఉన్న ఈ కారణం అనుకుందాం. జగత్తంతా కార్యం, అది మారుతుంది అసత్.
కార్యానికి వెనకాల కారణం ఉన్నది, అది మారకుండా ఉన్నది సత్ అనుకుందాము. అప్పుడు ఈ జగత్తంతా ఈ అసత్, ఈ భ్రాంతి మాయ ఈ సత్. ఈ మాయకి, జగత్తుకి, సత్తుకి, అసత్తుకి రెండిటికి కూడా విలక్షణంగా వేరుగా ఉన్నదొకటి ఉన్నది. వీటికి ఆశ్రయమై ఉన్నది, దానికి అదే ఆశ్రయమై ఉన్నది, వేరే ఆశ్రయాన్ని కోరకున్నది. నిష్కళమై కళలుగా, ముక్కలుగా, భాగాలుగా, ఖండాలుగా లేదది అఖండంగా, నిష్కళంగా ఉన్న ఒక వస్తువు ఉన్నది. అది నిరుపమానం, ఉపమానము, దానికి సమానం గాని దానికి ఎక్కువ గాని ఏమీ లేవు, అదే అయి ఉన్నది. అటువంటి ఒక పదార్థము, సాటి లేని ఒక వస్తువు, వృద్ధిమత్, వృద్ధితో ఉన్నది, అది క్షయమైపోకుండా ఉన్నది. అది ఏమి అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మ ఏదో కాదు, తత్ పదార్థము త్వమసి, నువ్వే అయి ఉన్నావు. ఆ విషయాన్ని నీలోనే ఆత్మని భావించు. భ్రాంతి కల్పిత జగత్ కళా ఆశ్రయం స్వాశ్రయం చ సత్ అసత్ విలక్షణం నిష్కళం నిరుపమానం వృద్ధిమత్ బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. జన్మ వృద్ధి పరిణతి అపక్షయ వ్యాధి నాశన విహీనం అవ్యయం విశ్వసృష్టి అవన ఘాత కారణం బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. జన్మించడము, పెద్దవాడవడము, మార్పులు చెందుతూ ఏదో బాల్యం నుంచి, కౌమారం నుంచి, యవ్వనం నుంచి వృద్ధాప్యం అని పరిణామాలతో ఉండడము, చివరికి క్షయం అవ్వడము లేదా మరణించడము, ఈలోగా మధ్యలో జన్మ నుంచి అపక్షయం లోపల వ్యాధులతో ఉండడము, చివరికి నశించిపోవడము అన్నవి 6 వికారాలు, షడ్వికారాలని చెప్తారు మనకు. ఇవి వికారాలు, మార్పులు కాబట్టే అసత్పదార్థాలు. ఇక్కడ షడూర్ములు చెప్పారు, ఇక్కడ షడ్వికారాలు చెప్తున్నారు. ఇటువంటివి జన్మ వృద్ధి పరిణతి అపక్షయ వ్యాధి నాశనమన్న వికారాలు, షడ్వికారాలు లేని విహీనమైన ఒక వస్తువు ఉన్నది. పుట్టడం, పెరగడం, వృద్ధి చెందడం, మార్పులు చెందడం, క్షయమైపోవడం, క్షీణించడం, చచ్చిపోవడం, వ్యాధులతోటి ఆధులతోటి ఉండడం మొదలైనవి లేని ఒక వస్తువు ఉన్నది. అది అవ్యయమైనది. ఇక్కడ అవ్యయం అంటే క్షయం కానిది అని చెప్పడానికి లేదు, ఇక్కడ అపక్షయం అని ఆల్రెడీ వాడారు. పోనీ అవ్యయం అంటే నశించిపోనిది అని చెప్దామంటే ఇక్కడ నాశం లేనిది అని ఆల్రెడీ చెప్పారు. కాబట్టి అవ్యయానికి ఇంకొకటి చెప్పుకుందాము. వ్యయం కావాలి అంటే, ఖర్చు పెట్టాలి అంటే కరిగిపోవలసి ఉంటుంది. పైగా ఖర్చు పెట్టాలి అంటే పెట్టేవాడు ఒకడు ఉండాలి, ఖర్చు అన్న విషయం ఒకటి ఉండాలి. ఇప్పుడు అటువంటి ఖర్చు పెట్టడము, ఖర్చు అయిపోవడము, కరిగిపోవడము అన్నవి లేని విషయం కాబట్టి ఇది అవ్యయం. అవ్యయం అన్నప్పుడు వ్యయం కాదు, అది ఖర్చే పెట్టడానికి అవసరమే లేదు. కర్మలు అది చెయ్యదు. కర్మలు చెయ్యాలంటే ఖర్చులు పెట్టాలి, దానికి కర్మలు లేవు కాబట్టి ఖర్చులు పెట్టే అవసరం లేదు. కాబట్టి వ్యయాలు లేవు, దానికి ప్రయాసలు లేవు. ప్రయాసలు లేవు కాబట్టి వ్యయాలు లేవు, అవ్యయంగా ఉందని చెప్పుకుందాం. ఎందుకంటే అవ్యయం అన్నారు ఇక్కడ, క్షయము వినాశం ఆల్రెడీ వాడి మళ్ళీ అవ్యయం అన్నారు కాబట్టి ఈ రకంగా చెప్పుకుందాం. కాక ఈ రకమైన షడ్వికారాలు లేవు, దానికి కర్మలు లేవు, ఖర్చులు లేవు. అది కానీ విశ్వం యొక్క సృష్టి, అవనము, దాని స్థితి, కాపాడడం, రక్షించడం, పాలించడం, పోషించడం లాంటివి, ఘాతము, తీసేయడము, లయం చేయడము మొదలైనవి, సంహారము మొదలైనవి. ఈ సృష్టి, అవన, ఘాతము, సృష్టి స్థితి లయాలకు మాత్రం ఇది కారణం.
విశ్వం యొక్క సృష్టి స్థితి లయలకు కారణం అని చెప్తారు మళ్ళీ వెంటనే. ఇక్కడ అవ్యయమైంది, దానికి క్రియలే లేవు కాబట్టి ఖర్చు లేదు. దానికి అసలు పుట్టడము, వృద్ధి చెందడము, మార్పులు చెందడము, క్షయమైపోవడము, వ్యాధులతో బాధపడడం, నశించిపోవడం అన్న పనులే లేవు. దానికి ఆ ఖర్చులే లేవు, ఆ శ్రమలే లేవని చెప్పి మళ్ళీ ఈ విశ్వం అంతటికి సృష్టి స్థితి లయలకు అది కారణం అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటామంటే అదే విషయం, అది మాయ. ఆ కారణం అన్నది మాయ. ఆ మాయ ఉంది అనుకుంటే దేవుడున్నాడు ఇవన్నీ చేస్తున్నారని చెప్పుకుంటాము. మాయ తొలగవలసి ఉంది. ఆ కారణము, జగత్ కారణము మాయ, జగత్ కార్యము. ఒకవేళ ఈ కారణం ఉంది అనుకుంటే ఈ విశ్వం ఉంటుంది, కార్యము. విశ్వం ఉంది అంటే ఆ సృష్టిలో ఈ మొత్తము వికారాలు ఉంటాయి. ఈ ఉన్నాయి అని అనిపించడమే మాయ. ఆ మాయ తొలగితే తెలిసేది బ్రహ్మము. ఇదంతా, ఈ మాయంతా ఎవరి వల్ల కలుగుతూ ఉన్నదో అది బ్రహ్మము. అది ఏదో కాదు, నువ్వే. తత్ త్వమసి. ఆ విషయాన్ని, ఇదంతా పుట్టడం, పెరగడం, ఉండడం, పోవడం, ఈ విశ్వమంతా, జగత్తంతా కనిపిస్తూ ఉండడం, నశిస్తూ ఉండడం, మారుతూ ఉండడం అన్నదంతా నీలో నుంచే వస్తుంది. అదంతా నువ్వే అయి ఉన్నది అన్న విషయాన్ని, నీలోనే ఆత్మని నువ్వే భావించు. జన్మ, వృద్ధి, పరిణతి, అపక్షయ, వ్యాధి, నాశన, వినాశం, అవ్యయం, విశ్వసృష్టి అవనఘాత కారణం బ్రహ్మ. తత్ త్వమసి. భావయ ఆత్మని, భావించు కూర్చొని. ఇదంతా చేసేది నువ్వే. బ్రహ్మ ఉన్నాడు, ఎవరో చేస్తున్నారు అనుకుంటున్నావు, అది నువ్వే. కూర్చొని భావించు, మనసులో తెలుస్తుంది నీకే. అస్తభేదం అనపాస్త లక్షణం నిస్తరంగ జలరాశి నిశ్చలం నిత్యముక్తం అవిభక్త మూర్తియ బ్రహ్మ తత్వమసి. భావయ ఆత్మని. అస్తభేదం, అస్తమించిన అంటే జారిపోయినా అని మనం మొన్న చెప్పుకున్నాము. అస్తమయము, సూర్యాస్తమయం అని చెప్పుకుంటూ ఆ అస్తము. అటువంటి జారిపోయినదేంటి? భేదాలు. భేదాలన్నవన్నీ వేరుగా ఉన్నాయి అన్న విషయాలన్నీ జారిపోతే ఇంక లేకుండా పోవడం, దాని పేరు అస్తభేదం. భేదాలన్నీ అస్తమించడం, లేకుండా పోవడం. భేదాలేవి లేనిది అనపాస్త లక్షణమైనది ఒకటి ఉన్నది. అపాస్తము అంటే లేకుండా పోవడం. అనపాస్తము అంటే లేకపోవడం అన్నది లేదు, అది ఎప్పుడూ ఉంటుంది అని అర్థం. నా అపాస్తం అనపాస్తం. అపాస్తం అంటే లేకుండా పోవడం. లేకుండా పోవడం అన్నది లేనిది. మళ్ళీ మనకు భగవద్గీతలో ఇదే శ్లోకం చెప్పారు మన గురువు గారు. అటువంటి లక్షణంతో ఉన్నది. లేకపోవడం అన్నది లేని లక్షణంతో ఉన్నది ఆ వస్తువు, ఎప్పుడు ఉంటుంది అని అర్థం. అది ఎట్లా ఉంటుంది? ఉండడం కూడా నిస్తరంగము, తరంగాలు లేని జలరాశి సముద్రంలాగా నిశ్చలంగా ఉంటుంది. తరంగాలు లేని సముద్రంలాగా నిశ్చలంగా ఉంటుంది. ఎందుకు? తరంగాలు, అలల గురించి మనం 6 రకాల అలలుంటాయని పైన చెప్పుకున్నాము. షడూర్ములకు, షడ్భిహి ఊర్మిభిహి అని షడూర్ములకు వేరుగా ఉంటుందని పైన చెప్పుకున్నాం మనము. ఆ షడూర్ములకు ఆకలి, దప్పికలు, సుఖ దుఃఖాలు, శోక మోహాలని చెప్తారు మన వాళ్ళు. అటువంటి అలలు లేకుండా నిశ్చలంగా ఉన్నది ఇది. ఇది సముద్రమే, అనంతంగా ఉన్నది. కానీ ఇటువంటి అలలు లేకుండా ఉన్నది, అంత నిశ్చలంగా అందుకే ఉన్నది. నిస్తరంగా జలరాశిలాగా నిశ్చలంగా ఉన్నది. పైగా అది ప్రశాంతంగా ఉన్నది. ఇంకొకటి ఏదైనా ఉంటే, ఎక్కువ తక్కువలుంటే అదప్పుడు కదులుతుంటుంది. ఏదో సముద్రం ఉందనుకోండి, నీళ్లున్నాయనుకోండి, గాలి కూడా ఉంటే అప్పుడు రెండోది ఒకటి ఉంటే ఈ నీళ్లు కదులుతాయి. గాలి లేకుండా ఉంటే నీళ్ళు ఏం కదులుతాయి? అట్లే ఉంటాయి. రెండోది ఏదైనా ఉంటేనే అనిశ్చలమైన స్థితి.
రెండోదేమీ లేకపోతే నిర్ద్వంద్వంగా ఉంటే నిశ్చలంగానే ఉంటాము. నిర్ద్వంద్వంగా ఉండడమే నిశ్చలంగా ఉండడం. అందుకని మనసుని నిశ్చలంగా నిలబెట్టుకోవాలి అంటే నిర్ద్వంద్వంగా చేసుకోవాలి. అందుకనే రాగద్వేషాలన్న ద్వంద్వాల్ని తీసేయాలి. ఆ రకంగా నిశ్చలంగా నిస్తరంగమైన జలరాశిలాగా ఉన్నదేమి అంటే చూద్దామేంటో అది. అది నిత్య ముక్తము. దేనికి తగులుకోకుండా ఉంటుంది. దేనికి తగులుకోవాలంటే ఇంకోటి ఉండాలి. ఇంకోటి లేదు కాబట్టి దేనికి తగులుకునే అవకాశం కూడా లేదు. దానికి అదే ఏక్ నిరంజన్. ఏక్ నిరంజన్ నిజంగా కూడా ఏక్ నిరంజన్. అది ఏకంగా ఉంటుంది కాబట్టి నిత్యము ముక్తము, దేనికి తగులుకోకుండా నిరంజనంగా ఉంటుంది, కల్మషం లేకుండా ఉంటుంది. ఓహో, ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో భావిస్తుంటే. అది ఏక్ నిరంజన్, నిత్య ముక్తం కాబట్టే అవిభక్తం, విభక్తమై వేరు వేరుగా ఖండాలుగా ముక్కలు ముక్కలుగా ఉండదు. అది ఏకంగా ఒక్కటే మూర్తి. అది ఏక స్వరూపం, ఒక్కటే అయి ఉన్నది. ఏక్ ఒకటి. ఇక్కడ విభక్త మూర్తి అన్నప్పుడు ఏక్, నిత్య ముక్తం అన్నప్పుడు నిరంజన్. ఏక్ నిరంజన్ అని పక్కన పక్కన రాశారు ఆయన. అది ఎత్ బ్రహ్మ ఉన్నదో అది ఇంకేదో ఉందనుకునేవు. తత్వమసి అది నువ్వే అయి ఉన్నావు. ఈ విషయాన్ని నీలోనే ఆత్మని భావించు కూర్చొని. అస్తభేదం అనపాస్త లక్షణం నిస్తరంగ జలరాశి నిశ్చలం నిత్యముక్తం అవిభక్త మూర్తియత్ బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. ఏకం ఏవ సత్ అనేక కారణం కారణాంతర నిరాశ కారణం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మ తత్ త్వమసి భావయ ఆత్మని. ఏకం ఏవ సత్, ఏక్ నిరంజన్, అదొక్కటే సత్ పదార్థం, ఇంక వేరేదేమీ లేదు. ఏకం ఏవ సత్, ఒక్కటే సత్. అయితే అందులో నుంచి వచ్చిన కారణం చేత అనేకం ఉంటాయి. అనేకానికి అది కారణము. అది కారణాంతరాలు, వివిధ రకాలుగా ఉన్న కారణాలన్నిటినీ నిరాశం చేసుకుని లేకుండా చేసుకుని ఉండడానికి కూడా అదే కారణం. ఆ ఉన్న ఏకం సత్ అనేకానికి కారణం. వేరే కారణాలని లేకుండా చేసుకోవడానికి కూడా కారణం. అనేకమై ఉండడానికి కారణం. కారణాలు లేకుండా మళ్ళీ జన్మలు లేకుండా చేసుకోవడానికి కారణం. ఒక్కటే అనేకానికి కారణం. అనేకమైన జన్మలుగా ఆ కారణంతో ఎన్నో జన్మలుగా రూపాల నామాలతో రావడానికి కారణం. ఆ ఒక్కటే ఆ నామరూపాలతో ఉన్న ఇదం జగత్ అఖిలం మొత్తాన్ని కారణం లేకుండా మొత్తం చెడిపేసుకోవడానికి కూడా అదే కారణం. అది కార్యకారణ విలక్షణం. కార్యం ఈ జగత్ కారణమా మాయ. ఈ మొత్తానికి అది ఏదో కార్యం. మీ నాన్న శరీరం కారణం, వెనక ఉన్న మహామాయ. ఆ కారణ శరీరం అని చెప్పుకుంటూ తిరుగుతాము. వాసనలన్నీ ఉంటాయి, కోరికలు, వాటి వల్లే ఈ రూపాలన్నీ వస్తాయని ఆ కారణం. ఇటు జన్మలుగా రూపాలుగా ఉన్న జీవుల గురించి చెప్పినా, మొత్తం జగత్తుగా హోల్సేల్ డీల్ గా చెప్పినా, ఇటు కార్యం అటు కారణం, వీటన్నిటికీ విలక్షణంగా వేరుగా ఉంటుంది, తగులుకోకుండా. అది స్వయం బ్రహ్మ. ఇంతకదేమి నువ్వే అయి ఉన్నావు, తత్వమసి. దాన్ని ఆత్మని భావయ, నీలోనే భావించు. కూర్చొని భావించు అంటే ఎప్పుడైనా అవుతారు కాదు. కూర్చొని భావించు, నడుస్తూ భావించు, పనులు చేస్తూ భావించు, భావనలో ఉండు. అది ఏ సమయంలో భూతిగా మారుతుందో తెలియదు. ప్రయత్నం చేయి, సాధన. ఏకం ఏవ సత్, అనేక కారణం కారణాంతర నిరాశ కారణం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. నిర్వికల్పకం అనల్పం అక్షరం
యత్ క్షరాక్షర విలక్షణం పరం నిత్యం అవ్యయ సుఖం నిరంజనం బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. నిర్వికల్పం, వికల్పాలు మార్పులన్నవి లేనిది. అనల్పం, అల్పం అన్నది కొంచెమై ఉండదు, అది అనంతంగా ఉంటుంది. అది అక్షరము, క్షరమైపోదు, నశించిపోనిది, నిత్యము ఉండేది. అది ఏదైతే ఉందో అది క్షరాక్షరాలకు విలక్షణంగా ఉంటుంది. క్షరానికి అక్షరానికి విలక్షణంగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారు? అక్షరం అదే అయిందని చెప్పి ఇది అక్షరానికి విలక్షణంగా ఉందని చెప్తారు. ఇది కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ మ్యాటర్. అది ఏకం అని చెప్పినప్పుడు అది అక్షరం, ఏకం ఒక్కటే ఉన్నది అని చెప్పినప్పుడు అది అక్షరం, అది సత్. అందులో నుంచి ఏమైనా బయటికి వచ్చినప్పుడు కారణము సత్, కారణము అక్షరము, కార్యము అసత్, ఆ జగత్తు మొత్తం అసత్. అప్పుడు క్షరము అసత్. అదొకవేళ ఏకంగా ఉన్నప్పుడు అదే సత్, అదే అక్షరం. అదే ఒకవేళ ఏదైనా రూపాలతో ఉన్నట్టు అనిపిస్తే ఆ కారణం, ఆ మహామాయ, మహదాది కారణమైన మాయ ఏదుందో అదప్పుడు సత్ అవుతుంది, అక్షరం అవుతుంది. దాని కార్యం ఈ జగత్తంతా అసత్ అవుతుంది, క్షరం అవుతుంది. క్షయమైపోయే, నశించిపోయే జగత్తులోని జీవులుగా ఉంటుంది. అది జగత్తన్న కార్యంగా ఉంటుంది, అసత్ పదార్థం, అదప్పుడు క్షరం. దానికి, ఆ కార్యానికి కారణము సత్, అది ఉంటుంది. ఇవన్నీ మారుతుంటాయి. అది అక్షరమై ఉంటుంది. ఇవన్నీ నశిస్తూ మళ్ళీ పుడుతుంటాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆ కారణము, ఆ మాయ, అక్షరము సత్, ఆ జగత్ అసత్, క్షరము. కానీ ఈ మొత్తము విషయాలని, కారణాన్ని, కార్యాన్ని, జగత్తుని, మాయని మొత్తాన్ని తీసేస్తే, తొలగించి చూస్తే ఉన్నది అసలు సత్, అసలు అక్షరం. ఆ విషయం అర్థం చేసుకోవాలి మనము. కాబట్టి అది అక్షరము, కానీ క్షరాక్షరాలకు విలక్షణము. అది పరం. మళ్ళీ పరం అంటే ఇహపరాలు అంటాము. ఇహపరాలు అన్నప్పుడు మళ్ళీ ఏమి? ఇహం అంటే జగత్, పరం అంటే ఆ జగత్తుకు కారణము. ఆ ఇహానికి, పరానికి కూడా పరంగా ఉన్నది మనం చెప్పుకుంటున్న ఈ పదార్థం. ఇహపరాల్లో ఉన్న పరం కాదిది. ఇహానికి కారణమైన పరాన్ని కూడా తీస్తే, కార్యాన్ని, కారణాన్ని తీసేసి చూస్తే మిగిలిపోయిన పరమిది. అప్పుడు మిగిలిపోయిన పరమిది, అప్పుడు మిగిలిపోయిన అక్షరమిది, అప్పుడు మిగిలిపోయిన సత్. అది నిత్యము, అది అవ్యయము, అది అవ్యయమైన సుఖము, అక్షయమైన సుఖము, అక్షరమైన సుఖము. అది సత్ సుఖము, అది నిత్య సుఖము. మిగిలిన సుఖాలు దుఃఖాలతోటి కూడి ఉన్నాయి. మళ్ళీ ఇది కూడా చూసుకుందాం. మళ్ళీ మామూలుగా ఒక కారణం ఉన్నది, దానివల్ల ఒక కార్యం తయారైందంటే ఈ జగత్తులో, ఈ జీవుల్లో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, సత్తు ఉంటుంది, అసత్తు ఉంటుంది, క్షరం ఉంటుంది, అక్షరం ఉంటుంది. ఆ విధంగా ఉంటాయి. అట్లనే ఇవి కూడా సుఖ దుఃఖాలుగా ఉంటాయి. ఈ గ్రూప్ లో ఉన్న, ఈ ద్వంద్వాల్లో ఉన్న సుఖం కాదు. ఈ కార్యకారణాలను తీసేస్తే మిగిలిపోయిన సుఖం ఏమున్నదో అది పరమ సుఖం, అది అక్షయ సుఖం, అది అవ్యయ సుఖం. అది నిరంజనం, దేనికి తగులుకోకుండా ఉంటుంది. ఎందుకంటే అది ఒకటే ఉంటుంది, ఇంకో దానికి తగులుకోవడానికి ఇంకోటి అన్నది లేదు అక్కడ. అటువంటి ఏక నిరంజనం ఒకటి ఉన్నది, దాని పేరు బ్రహ్మ. అంటే ఏదో ఉందనుకునేవు,
తత్ పదార్థం త్వమసి, నువ్వే అయి ఉన్నావు. ఈ విషయాన్ని నీలోనే ఆత్మని భావించు. నిర్వికల్పకం అనల్పం అక్షరం యత్ క్షరాక్షర విలక్షణం పరం నిత్యం అవ్యయ సుఖం నిరంజనం బ్రహ్మ తత్వమసి భావయ ఆత్మని. తత్వమసి అన్న విషయాన్ని ఆత్మలో భావన చేయి అంటున్న శ్లోకాలు ఇంకా ఒక 2 ఉన్నాయి ఇక్కడ, 262, 63. అవి కాక ఆ తర్వాత దాన్ని ఏ విధంగా తత్వాన్ని యథార్థంగా తెలుసుకోవాలి, దాన్ని ఏ విధంగా భావించాలి అని చెప్తూ, అసలు వీటన్నిటినీ బ్రహ్మంలో ఏ విధంగా ప్రవిలాపనం చెయ్యాలి అని చెప్తూ, ఆయన చివరికి ఆ అద్వితీయమైన బ్రహ్మాన్ని ఏ విధంగా ఎక్కడ పట్టుకోవాలి అంటూ ఇంకా చెప్తూ వస్తారు. వాటిని మనము వచ్చే వారం చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇంతవరకు చూసుకున్న దాన్ని భావన చేసుకుంటూ ఎంతో కొంత సాధనలో ముందుకు వెళ్ళిన వాళ్ళమై మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చొని వచ్చే వారము ఇక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.